హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా 7వ పాఠం ఖనిజాలు మినరల్స్ గురించి తెలుసుకుందాం. భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుల నిర్వచనం ప్రకారం ఖనిజం అనగా నిర్దిష్ట నిష్పత్తిలో రసాయనిక సమ్మేళనంలో నిర్ణీత అణు సముదాయ నిర్మితితో ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే కార్బనిక ఘన పదార్థం. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటివి డాష్ జీవ సంబంధ పదార్థాలు. భూపటలం నుండి శిలలను వెలికి తీయడాన్ని డాష్ అంటారు. గని, మైనింగ్ లేదా క్వారీయింగ్ లేదా బాహ్య స్థితి గనులు. చాలా లోతు నుండి ఖనిజాలు తీసే గనులను డాష్ అంటారు. కూపస్థ గనులు. సాఫ్ట్ మైన్స్. అగ్రికోలా అనే శాస్త్రజ్ఞుడు ఖనిజాలను మొదటిసారిగా వర్గీకరించిన శాస్త్రజ్ఞుడు. ఖనిజాలు ఉత్పత్తి ఉద్దేశాలను, వినియోగం, పరిశ్రమలు ఆధారంగా ఎన్ని సమూహాలుగా వర్గీకరించారు? అవి ఏవి? 3 సమూహాలుగా. అవి లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు. లోహ ఖనిజాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి అమూల్య లోహాలు అంటే ప్లాటినం, బంగారం, వెండి, రాగి. అయోరహిత లోహాలు సీసం, తగరం, అల్యూమినియం. అయో మిశ్రమ లోహాలు ఇనుము, నికెల్, మాంగనీస్, క్రోమియం. అలోహ ఖనిజాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి నిర్మాణ పదార్థాలు అంటే జిప్సం, ఇసుక, సున్నపు రాయి, ఆస్బెస్టాస్. రసాయన పదార్థాలు అంటే పొటాష్, నైట్రేట్, గంధకం. ఇతరాలు గ్రాఫైట్, రత్నాలు, వజ్రాలు, క్వార్ట్జ్. శక్తి కొరకు వినియోగించబడే ఇంధన ఖనిజాలు ఏవి? నేల బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, యురేనియం, థోరియం. ఖనిజం నందు ఇనుప ధాతువు శాతం, రసాయన సమ్మేళనం, ఏర్పడే ప్రక్రియ అంశాలు ఆధారంగా ఇనుప ఖనిజాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి 1 మాగ్నటైట్ Fe3O4, హేమటైట్ Fe2O3, లిమోనైట్ Fe2O3H2O, సిడరైట్ FeCO3. మాగ్నటైట్ రకం ఖనిజంలో ఇనుప ధాతువు శాతం ఎంత? 72%. ఇది అత్యధిక శాతం కలిగి ఉందన్నమాట మాగ్నటైట్ రకం ఖనిజం. ప్రపంచంలో చాలా తక్కువ మోతాదులో ఉన్న మాగ్నటైట్ నిక్షేపాలు లభిస్తున్న దేశాలు స్వీడన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, రష్యా, భారతదేశం. భారతదేశంలో తమిళనాడులోని సేలంలో. మాగ్నటైట్ రకం ఖనిజం రంగు నలుపు రంగు. హేమటైట్ రకం ఇనుప ఖనిజంలో ఇనుప ధాతువు శాతం 70%. హేమటైట్ రకం ఖనిజం రంగు నలుపు నుంచి ఇటుక ఎరుపు రంగు. నీటి శాతం తక్కువగా ఉండే ఇనుప ఖనిజాలు మాగ్నటైట్. నీటి శాతం చాలా తక్కువ ఉంటుంది. హేమటైట్ నీటి శాతం తక్కువ. లిమోనైట్ రకం ఖనిజంలో ఇనుప ధాతువు శాతం ఎంత? 59.6%. నీటి శాతం ఎక్కువగా ఉండే ఇనుప ఖనిజం లిమోనైట్. 11.0% నీటి శాతం ఉంటుంది. లిమోనైట్ రకం ఖనిజం రంగు పసుపు బూడిద రంగు. ఖనిజం రూపంలో ఉన్నప్పుడు వేడి చేసినప్పుడు ఎరుపు రంగులో ఉంటుంది. అవశిష్ట నిక్షేపాలుగా లభించే ఇనుప ఖనిజాలు ఏవి? హేమటైట్,
లిమోనైట్. సిడరైట్ రకం ఖనిజంలో ఇనుప ధాతువు శాతం ఎంత? 48.2%. అవక్షేప నిక్షేపాలుగా లభించే ఇనుప ఖనిజం ఏది? సిడరైట్. సిడరైట్ రకం ఖనిజం రంగు గోధుమ వర్ణంలో ఉండే కర్బనపు ఇనుము. ప్రపంచ ఇనుప ఖనిజం ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఆక్రమిస్తున్న దేశాలు చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్. నాన్ ఫెర్రస్ లోహాలలో చాలా ముఖ్యమైన తేలికైన లోహం అల్యూమినియం. ప్రకృతిలో అల్యూమినియం ఆక్సైడ్లు రూపంలో లభించే వాటిలో ముఖ్యమైన ఖనిజం ఏది? బాక్సైట్ ఖనిజం. దక్షిణ ఫ్రాన్స్ దేశంలో గల లెస్బాక్స్ అనే గ్రామం పేరు మీదుగా 1821 సంవత్సరం బాక్సైట్ ఖనిజానికి బాక్సైట్ అని పేరు పెట్టిన భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు? పియరీ బెట్నియర్. అల్యూమినియం గ్రహించే ఇతర ముఖ్య ఖనిజాలు అటనైట్, అనార్థసైట్, లూసైట్, బ్రోమైట్, డైస్పర్ మొదలైనవి. బాక్సైట్ నిక్షేపాలు ఏర్పడే పద్ధతిని బట్టి ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి లేటరైట్ రాయి నిక్షేపాలు, టెర్రా రోసా బావి నిక్షేపాలు. భారతదేశంలోని బాక్సైట్ నిక్షేపాలు ఈ జాతికి చెందినవి. లేటరైట్ రాయి నిక్షేపాలు సున్నపు రాళ్ళు, డోలమైట్ విఘటనం వల్ల ఏర్పడే నిక్షేపాలు ఏవి? టెర్రా రోసా. ప్రపంచం మొత్తం మీద 95% బాక్సైట్ ఉత్పత్తి డాష్ తయారీకి వాడుతున్నారు. అల్యూమినియం. 6 టన్నుల ముడి బాక్సైట్ ఖనిజం నుండి ఎంత అల్యూమినియం వస్తుంది? 1 టన్ను. ప్రపంచంలో ఉన్న బాక్సైట్ నిక్షేపాలలో మొదటి 3 స్థానాలు ఆక్రమిస్తున్న దేశాలు గునియా, ఆస్ట్రేలియా, వియత్నాం. ప్రపంచంలో ఉన్న బాక్సైట్ నిక్షేపాలలో భారతదేశ స్థానం 7వ స్థానం. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో మొదటి 4 స్థానాలు ఆక్రమించిన దేశాలు ఆస్ట్రేలియా, చైనా, బ్రెజిల్, భారతదేశం. ప్రపంచం మొత్తం బాక్సైట్ ఉత్పత్తిలో ఆస్ట్రేలియా ఎన్నో వంతు కలిగి ఉంది? 1/3 వంతు. శక్తి వనరుగా బొగ్గుకున్న ప్రాముఖ్యాన్ని బట్టి దీనిని డాష్ అంటారు? నల్ల బంగారం. ప్రపంచపు శక్తి వనరులలో బొగ్గు ఆక్రమించిన శాతం 27%. బొగ్గు ఏర్పడిన కాలాన్ని బట్టి బొగ్గు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి 1 కార్బన్ ఫెర్రస్ యుగంలో అంటే 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన గోండ్వానా రకం నిక్షేపాలు. 2 తృతీయ మహాయుగంలో అంటే 55 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన టెర్షియరీ రకం నిక్షేపాలు. బొగ్గు కార్బన శాతం, దహనశీలత ఆధారంగా బొగ్గు ఎన్ని రకాలు? అవి ఏవి? 5 రకాలు. అవి పీట్, కానెల్, లిగ్నైట్, బిటూమినస్, ఆంథ్రసైట్. కర్బనం తక్కువగా ఉండి మన కర్రలాగా మండే బొగ్గు పీట్ లేదా కొయ్య బొగ్గు అని కూడా అంటారు. గ్యాస్, తారు కలిగి ఉండి 40% కర్బనం ఉండే బొగ్గు కానెల్ లేదా గ్యాస్ కోల్ అని కూడా అంటారు. తారు సంబంధ పదార్థాలు తక్కువగా ఉండి 45% కర్బనం ఉండి వేడి తక్కువగా జనింపచేసే బొగ్గు లిగ్నైట్. గ్యాస్, తారు ఎక్కువగా ఉండి ముదురు గోధుమ రంగులో ఉండి
74.90% కార్బనం ఉండే బొగ్గు బిటుమినస్. ప్రపంచం మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 80% బొగ్గు ఈ రకానికి చెందినది బిటుమినస్. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గు బిటుమినస్. కానీ 9th క్లాస్ జాగ్రఫీలో లిగ్నైట్ అని ఉంది. అత్యంత నాణ్యమైన గట్టి బొగ్గు మొదటి రకం బొగ్గు, నల్లని రంగు, నునుపు తలంతో ఉండి 92% కార్బనం ఉండే బొగ్గు ఆంథ్రసైట్. లిగ్నైట్ బొగ్గు ఉండే దేశాలు జర్మనీలో 15% ఉంది. భారతదేశంలో నైవేలి, తమిళనాడులో లిగ్నైట్ బొగ్గు ఉంది. ఆంథ్రసైట్ లభించే దేశాలు పెన్సిల్వేనియా, ఇంగ్లాండ్, రష్యా. ఇప్పుడున్న విధంగా బొగ్గు త్రవ్వకాలు జరిగితే ఎన్ని సంవత్సరాల వరకు నిల్వలు ఉంటాయి? 142 సంవత్సరాల వరకు. బొగ్గు నిల్వలు ఆధారంగా మొదటి 4 స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా, రష్యా, చైనా, భారతదేశం. ప్రపంచపు బొగ్గు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు చైనా, అమెరికా, ఇండియా. పెట్రోలియం అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? పెట్రా, ఓలియం అనే లాటిన్ భాషా పదాల నుంచి వచ్చింది. లాటిన్లో పెట్రా అంటే రాయి లేదా రాక్, ఓలియం అంటే నూనె. పెట్రోలియం ఏ శిలలలో లభిస్తుంది? అవక్షేప శిల. పెట్రోలియంను డాష్ అని కూడా పిలుస్తారు. ద్రవ బంగారం లేదా రాతి నూనె. పెట్రోలియంను నల్ల బంగారం అంటారని 8th క్లాస్ జాగ్రఫీలో ఉంది. పెన్సిల్వేనియా ప్రాంతంలో పెట్రోలియంను కనిపెట్టిన వాడు ట్విట్స్వెల్లీ. ప్రపంచంలో మొదటిసారిగా చమురు బావిని ఎక్కడ తవ్వారు? పెన్సిల్వేనియా, అమెరికా, 1859లో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 27/8/1859లో పెన్సిల్వేనియాలో నూనె బావి నుండి పెట్రోలియంను త్రవ్వి చూసిన వాడు కల్నల్ ఎడ్విన్ డార్కర్. భారతదేశంలో మొదటి చమురు బావిని ఏ ప్రాంతంలో తవ్వారు? దిగ్బోయ్, అస్సాంలో 1862లో. తర్వాత మకామ్, అస్సాంలోనే 1867లో కూడా బావిని తవ్వారు. పెట్రోలియం ఘన పరిమాణాన్ని డాష్ లో కొలుస్తారు? బ్యారెల్స్. ఒక బ్యారెల్ = 159 లీటర్లు. ప్రపంచంలో పెట్రోలియం నిక్షేపాలు గల ప్రాంతాలు మధ్యప్రాచ్య దేశాలు, ఉత్తర అమెరికా, ఆసియా, మధ్య దక్షిణ అమెరికా, యురేషియా, ఆసియా మహాసముద్రాలు, యూరప్. పెట్రోలియం ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఆక్రమిస్తున్న దేశాలు సౌదీ అరేబియా, రష్యా, అమెరికా. పెట్రోలియం ఉత్పత్తిలో భారతదేశం స్థానం 22వ స్థానం. ప్రపంచం మొత్తం మీద ప్రతిరోజు ఎన్ని పెట్రోలియం బ్యారెల్స్ వినిమయం జరుగుతున్నది? 84 మిలియన్ బ్యారెల్స్. ప్రపంచ ఉత్పత్తిలో 85 నుండి 90% పెట్రోలియం ఉత్పత్తులను వినియోగిస్తున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు. పెట్రోలియం వినిమయంలో మొదటి 3 స్థానాలలో ఉన్న దేశాలు అమెరికా, చైనా, మెక్సికో. మొదటి 15 అభివృద్ధి చెందిన దేశాల కాలుష్యం మిగిలిన ఎన్ని దేశాలకు శాపంగా మారనున్నది? 175 దేశాలకు. పెట్రోలియం ఎగుమతిలో మొదటి 3 స్థానాలు ఆక్రమిస్తున్న దేశాలు సౌదీ అరేబియా, రష్యా, నార్వే.
పెట్రోలియం దిగుమతిలో మొదటి 3 స్థానాలు ఆక్రమిస్తున్న దేశాలు అమెరికా, జపాన్, చైనా. ఇప్పుడున్న పెట్రోలియం నిల్వలు ఎన్ని సంవత్సరాల వరకు చాలినంత ఉన్నాయి? 40 సంవత్సరముల వరకు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 8వ పాఠం పరిశ్రమలు, ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. ఉత్పాదన ప్రక్రియ ద్వారా ముడి పదార్థాల విలువను పెంచే కేంద్రాలు ఏవి? పరిశ్రమలు. ఒక దేశ లేక ప్రాంత ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన అవకాశాలు, ఇతర రంగాల అభివృద్ధి ఏ రంగంపై ఆధారపడి ఉంటుంది? పరిశ్రమల రంగం. పరిశ్రమ స్థాపన డాష్ పై ఆధారపడి ఉంటుంది? అనుకూలమైన స్థానికీకరణ అంశాలపై. పరిశ్రమ స్థాపనకు అనుకూలమైన స్థానికీకరణ అంశాలను ఎన్ని విధాలుగా వర్గీకరించవచ్చు? 2 విధాలుగా. 1 సహజ అంశాలు, 2 సంపాదించుకున్న అంశాలు. సహజ అంశాలు అనగా భూమి, ముడి సరుకులు, వాతావరణం, శక్తి వనరులు, నీరు. సంపాదించుకున్న అంశాలు అనగా మూలధనం, శ్రామిక శక్తి, రవాణా సౌకర్యాలు, గిట్టుబాటు ధర లభించే విపణి, ప్రభుత్వ పథకాలు, పన్ను విధానాలు, రాయితీలు, నిర్వహణ సామర్థ్యం, ఇతరాలు. పరిశ్రమలు స్థానికీకరణ అంశంపై ఒక సమగ్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జర్మన్ శాస్త్రవేత్త ఎవరు? ఆల్ఫ్రెడ్ వెబర్. ఆల్ఫ్రెడ్ వెబర్ అనే జర్మన్ శాస్త్రవేత్త పరిశ్రమ స్థాపనకు పరిగణలోనికి తీసుకున్న 3 అనుకూలమైన అంశాలు ఏవి? 1 ముడి సరుకు లభ్యత, ముడి సరుకు లక్షణాలు, 2 విపణి అంటే మార్కెట్లు, 3 శ్రామిక శక్తి. ముడి సరుకు నుంచి తయారు చేసే విలువైన వస్తువుల ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి 1 ప్రాథమిక పరిశ్రమలు, 2 ద్వితీయ పరిశ్రమలు, 3 తృతీయ పరిశ్రమలు. పరిశ్రమల స్థాపనలో పారిశ్రామికవేత్తలకు గల స్థల ప్రత్యామ్నాయాల ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి 1 స్థానీకృత పరిశ్రమలు, కొన్ని ప్రాంతాలలో మాత్రమే స్థాపించగలిగేవి. చలిత పరిశ్రమలు, ఇవి ఎక్కడైనా స్థాపించగలిగేవి. పరిశ్రమ మూలధన పరిమాణం ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి 1 భారీ పరిశ్రమలు, 2 మధ్య తరహా పరిశ్రమలు, 3 చిన్న తరహా పరిశ్రమలు, 4 కుటీర పరిశ్రమలు. ప్రాచీన నూలు వస్త్ర తయారీ పరిశ్రమకు పుట్టినిల్లు భారతదేశం. ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమకు పుట్టినిల్లు ఇంగ్లాండ్. ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? 18వ శతాబ్దం ఇంగ్లాండ్లో. స్పిన్నింగ్ జెన్నీని అంటే నూలు వడికే యంత్రం ఎవరు కనుగొన్నారు? జేమ్స్ హర్గ్రీవ్. మ్యూల్ అంటే స్పిన్డిల్స్ పై నూలును ఉత్పత్తి చేసే ఒక రకమైన స్పిన్నింగ్ మిషన్ ను కనుగొన్నది ఎవరు? శామ్యూల్ క్రాంప్టన్ 1779లో. నీటి సహాయంతో నడిచే మరమగ్గంను కనుగొన్నది ఎవరు? కార్ట్ రైట్. ఆవిరి యంత్రమును కనుగొన్నది ఎవరు? జేమ్స్ వాట్. కాటన్ జిన్ అంటే పత్తి ఫైబర్లను వాటి విత్తనాల నుండి త్వరగా సులభంగా వేరు చేసే యంత్రంను రూపొందించిన వారు ఎవరు? ఎలి విట్నీ 1793లో. నూలు వస్త్ర పరిశ్రమలో జెన్నింగ్ ప్రక్రియ అనగా ప్రత్తి పోగుల నుండి విత్తనాలను వేరు చేయడం. నూలు వస్త్ర పరిశ్రమలో కార్డింగ్ ప్రక్రియ అనగా పత్తిలోని పోగులను సమాంతరంగా అమర్చడం. నూలు వస్త్ర పరిశ్రమలో స్పిన్నింగ్ ప్రక్రియ అనగా ప్రత్తి నుండి నూలు వడకడం. నూలు వస్త్ర పరిశ్రమలో
వీవింగ్ ప్రక్రియ అనగా వడికిన నూలును ఉపయోగించి వస్త్రాలను నేయడం. నూలు వస్త్ర పరిశ్రమలో డయింగ్, బ్లీచింగ్ ప్రక్రియ అనగా నేసిన బట్టలకు రంగును అద్దడం లేదా పూయడం. చలువ బట్టలు అంటే తెలుపు చేయడం, బ్లీచింగ్ చేయడం అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ప్రపంచ ప్రతి ఉత్పత్తిదారులుగా మొదటి 3 స్థానాలు ఆక్రమించిన దేశాలు చైనా, భారతదేశం, అమెరికా. చైనా, భారతదేశం, అమెరికా ఈ 3 దేశాల నుండి ఎంత శాతం ప్రతి ఉత్పత్తి లభ్యమవుతున్నది? 70%. ప్రపంచ నూలు ఉత్పత్తిదారు దేశాలు చైనా, అమెరికా, భారతదేశం, పాకిస్తాన్, బ్రెజిల్, ఉజ్బెకిస్తాన్, టర్కీ. ప్రపంచ నూలు వినిమయదారు దేశాలు చైనా, భారతదేశం, పాకిస్తాన్, అమెరికా, టర్కీ, బ్రెజిల్, ఇండోనేషియా. ప్రపంచ నూలు దిగుమతిదారు దేశాలు చైనా, ఇండోనేషియా, టర్కీ, పాకిస్తాన్, థాయిలాండ్, మెక్సికో, బంగ్లాదేశ్. ప్రపంచ నూలు ఎగుమతిదారు దేశాలు అమెరికా, ఉజ్బెకిస్తాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మాలి, గ్రీస్, బుర్కినో ఫాసో. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మొదటి నూలు మిల్లు ఎక్కడ ఎప్పుడు మొదలు పెట్టారు? రోడ్ ఐలాండ్ వద్ద 1790లో. పూర్వపు రష్యాలో మొదటి నూలు మిల్లు ఎక్కడ స్థాపించబడింది? వనోవా, మాస్కో దగ్గర. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. పేపర్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి పుట్టినది? పాపిరస్ అనే ఈజిప్ట్ పదం. పాపిరస్ అనేది ఈజిప్ట్ దేశంలో పెరిగే ఒక పొడుగాటి చెట్టు పేరు. పాపిరస్ చెట్టు నుండి 3700 బీసీ, 3200 బీసీ మధ్య కాలంలో కాగితం తయారు చేయడం మొదలు పెట్టిన వారు ప్రాచీన ఈజిప్షియన్లు. ఆధునిక కాలంలో అంటే దాదాపు క్రీస్తు శకం 3500 సంవత్సరాల క్రితం పేపర్ తయారీ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా. 8వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్య కాలంలో కాగిత పరిశ్రమల స్థాపన జరిగిన దేశాలు ఈజిప్ట్, సిరియా, స్పెయిన్, ఇంగ్లాండ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కాగితం తయారీకి ముడి పదార్థాలు సెల్యులోస్, పీచు, నార, కాటన్ వేస్ట్, పాత దుస్తులు. సెల్యులోస్ ను ఏ పదార్థాల నుంచి తీస్తారు? కలప, వెదురు, గడ్డి పదార్థాలు. ముద్రణ కాగితాల వార్తాపత్రికలకు వాడే ముతక కాగితాల తయారీకి ఏ కలప గుజ్జును ముడి పదార్థాలుగా వాడతారు? ముద్రణ కాగితాల వార్తాపత్రికలకు వాడే ముతక కాగితాల తయారీకి ఏ కలప గుజ్జును ముడి పదార్థాలుగా వాడతారు? సూది ఆకు వృక్షాల వంటి మెత్తని కలప నుంచి తీసిన కలప గుజ్జును. కలప గుజ్జుగా మార్చడానికి ఉపయోగించేది కాస్టిక్ సోడా లేదా ఆమ్లాలు, చైనా క్లే. గుజ్జుకు తెలుపు రంగు రావడానికి చలువ అంటే బ్లీచ్ చేస్తారు. ఉపయోగించే ముడి పదార్థాల ఆధారంగా కాగిత పరిశ్రమ నుండి ఉత్పత్తి అయ్యే కాగితం ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి కలపను, కలప గుజ్జును అంటే కొనిఫెరస్ అడవుల నుంచి లభించే మెత్తటి కలప గుజ్జును ఉపయోగించి తయారు చేసే ముతక రకానికి చెందిన ముద్రణ కాగితం న్యూస్ ప్రింట్.
2. గడ్డి, వెదరు, ప్రత్తి వ్యర్థాలు, పాత వస్త్రాలను ముడి సరుకుగా ఉపయోగించి తయారు చేసే నాణ్యమైన రాత కాగితం. కాగితం ప్రపంచంలో సరాసరి వినియోగం 40 కేజీలు. కాగితం యూరప్ నందు సరాసరి వినియోగం 160 కేజీలు. కాగితం అమెరికా నందు సరాసరి వినియోగం 200 కేజీలు. కాగితం సంవత్సరమునకు డిమాండ్ 7% ఉంటే ఉత్పత్తి డాష్గా ఉంది 1.4%గా ఉంది. సిఈపిఐని విస్తరించండి. కాన్సిడరేషన్ ఆఫ్ యూరోపియన్ పేపర్ ఇండస్ట్రీ. సిఈపిఐ ఆధారంగా యూరప్ నందు కాగితపు మిల్లులు ఎన్ని? 1219 మిల్లులు. భారతదేశంలో యంత్ర తయారీ కాగితాన్ని ఏ సంవత్సరంలో తయారు చేశారు? 1812లో. ఇండియాలో మొదటి న్యూస్ ప్రింట్ పరిశ్రమ నేపానగర్, మధ్యప్రదేశ్. ఇండియాలో న్యూస్ ప్రింట్ పరిశ్రమ ముఖ్యంగా విస్తరించిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం. ఇనుము, ఉక్కు ఉత్పత్తిలో మొదటి 5 స్థానాలు ఆక్రమించిన దేశాలు చైనా, జపాన్, అమెరికా, రష్యా, ఇండియా. మొట్టమొదటి పారిశ్రామిక ఎరువు యూరియా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9885085212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు.